లింగాలగనపురం మండల కేంద్రంలో పూర్వ విద్యార్థుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 161వ జయంతి వేడుకలను వివేకానంద పార్కులో పూర్వ విద్యార్థుల ఐక్య వేదిక కన్వీనర్ చెన్నూరు మల్లేశం అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ విజయ మనోహర్, వీడీసీ అధ్యక్షులు వంగ మురళి నేతృత్వంలో గ్రామం నుండి పేరడి నృత్యంలో ఉన్నత స్థాయికి ఎదుగుతున్న చిన్నారులకు షీల్డ్, శాల్వాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కేమిడి వెంకటేష్, నీలం మోహన్, కెల్లెపు లక్ష్మీనారాయణ, బెజ్జం ఆంజనేయులు, పూర్వ విద్యార్థుల ఐక్య వేదిక ప్రతినిధులు పాల్గొన్నారు. ఒక ధృవతార అయినటువంటి స్వామి వివేకానంద గారి జయంతి ఉత్సవంలో భాగంగా లింగాలగనపురంలో కూడా గత ఆనవాయితీ ప్రకారంగానే మరికొంత ముందడుగు చేసేసి మన గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో మరియు వీడీసీ ఆధ్వర్యంలో గ్రామ ప్రజల యొక్క ఆధ్వర్యంలో స్వామి వివేకానంద గారి జయంతి ఉత్సవాలు జరపడం అనేటువంటిది ఎంతో సంతోషకరమైనటువంటి విషయం. భారతదేశ ప్రగతిని, భారతదేశ యొక్క స్థితిగతిని, భవిష్యత్ భారతావనిని తీసుకురావడంతో ప్రస్తుతం భారతదేశం అనేటువంటిది ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక రంగంగా ఎదగబోతుందనేటువంటి విషయంలో మనం గమనిస్తున్నాం. గత పూర్వ వ్యవస్థలో చూసుకున్నట్లయితే భారతదేశం అనేటువంటిది ప్రపంచ దేశాల కింద తల వంచి పనిచేసేటువంటిది. ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశాన్ని తల పైకెత్తి చూస్తున్నటువంటి స్థాయికి తీసుకురావడం అనేది కేవలం యొక్క యువత వల్లనే సాధ్యమైంది. ఆ యువతకు పునాదులు నేర్పినటువంటి స్వామి వివేకానంద గారి వల్లనే సాధ్యమైంది అనేటువంటి విషయాన్ని మేము తెలియపరుస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు స్వామి వివేకానంద గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ముఖ్యంగా మన భారతీయులంటూ భారతదేశ జీవన విధానాన్ని, మనకు ఉన్నటువంటి స్థితిగతులను ప్రపంచ స్థాయిలో తీసుకురాగలిగిన మహనీయుడు అంటే స్వామి వివేకానంద గారు. వారి ఆలోచన విధానాలతోటి ఈరోజు భారతదేశం ఇంత ముందుకు పోగలిగింది. ముఖ్యంగా యువతకు ఆయన గొప్ప సందేశాలు ఇచ్చి గొప్ప ఉపన్యాసాలు ఇచ్చి ఈరోజు భారతదేశాన్ని ఇంత ముందు వెళ్ళినటువంటి యువతకు నా జోహార్లు, అదే అభినందనీయులు. ఇక్కడ కూడా ఏంటంటే స్వామి వివేకానంద విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్యంగా పూర్వ విద్యార్థులు, అప్పటి గ్రామ పాలకులు అందరూ కూడా సహకరించి ఈ విగ్రహాన్ని స్థాపించడం అనేది వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. విద్యార్థుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్యంగా వచ్చేసిన గ్రామ పంచాయతీ పాలక మండలికి, పూర్వ విద్యార్థుల బృందానికి మరియు వీడీసీ సభ్యులకు, పాత్రికేయ మిత్రులకు, సీనియర్ జూనియర్ సహచర విద్యార్థులకు మరియు నేటి విద్యార్థులకు ఈ అవకాశాన్ని మన గ్రామాభివృద్ధికి తరపున ముందు ఉండాలని కోరుకుంటూ